జొన్న పిండి కదా, దీన్ని కొంచెం మాడిందంటే దాని రుచి పాడైపోతుంది. కాబట్టి తక్కువ మంటలో ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా దీన్ని వేయించుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుందాం. జొన్న పిండి కూడా దీంట్లో పచ్చి వాసన పోయి కొంచెం బంగారు రంగు వచ్చి ఆ సువాసన బయటకు వచ్చేంత వరకు వేయించుకుందాం. మన జొన్న పిండికి కూడా లైట్గా మంచి కలర్ వచ్చేసింది. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి పొడి చేసుకొని తీసుకొస్తాను. తర్వాత ఈ కూర ఎలా చేయాలో చూద్దాం. చక్కగా దాన్ని మిక్సీలో పొడి చేసుకున్న తర్వాత దీని అసలు రంగు మీకు బయటకు వస్తుంది. చక్కగా చూడండి, మంచి మసాలా కలర్లో, కానీ దాంట్లో వచ్చే సువాసన కూడా సూపర్గా ఉంది. అది మన కూర చేసుకున్నప్పుడే మనకి దాని అస్సలు సిసలైన మజా తెలుస్తుంది. దీన్ని చేసుకోవడానికి మనం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. ఇది వేసుకోవడం వల్ల ఈ వంటలు చేసుకున్నవి టేస్టీగా కూడా ఉంటాయి. మనం కేవలం ఉల్లిపాయలే ఈ నూనెలో వేసేసుకుందాం. ఉల్లిపాయలతో పాటు మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే మనకి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. అయితే దీన్ని ఉల్లిపాయ పులుసు అనేసరికి మీరు పచ్చిగా లైట్గా అనుకున్నారా? కాదు, దీన్ని మాత్రం మంచి బంగారు రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. దీంట్లో కొంచెం అంత పసుపు కూడా వేసుకుందాం. మరి మన స్వస్తిక్ పసుపు నాణ్యత కలిగిన అద్భుతమైన పసుపు మంచి సువాసన ఇస్తుంది. డిష్ల్లో ఆ వచ్చే మంచి రంగు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసి మనం చేసుకున్న ఈ మసాలాని వేసి నీళ్లు పోసుకోవాలి. చూడండి ఎంతో సింపుల్, అన్నీ ఇందులో ఉన్నాయి. దీంట్లో మసాలా వేసేసి మనకు కావలసినన్ని నీళ్లు పోసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు ఇది చక్కగా ఉడికి కొంచెం చిక్కగా అవుతుంది. అప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత కోడిగుడ్లు ఎప్పుడు వేయాలో చూద్దాం. ఉడుకుతూ తెలుసు కదా, ఇందులో జొన్న పిండి అన్నీ వేసాం. ఇలా గ్రేవీ చేసుకొని ఇందులో చికెను ఇలా రకరకాలుగా వేసుకొని చేసుకోవచ్చు. కానీ ఈరోజు మాత్రం చింతపండు పులుసు పోసి మన కోడిగుడ్లు చక్కగా కుక్ చేసుకుందాం. మరొక 15 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనకు కావలసినంత చిక్కగా ఉంచుకొని దీంట్లో కోడిగుడ్లు వేసుకొని మనం దీన్ని వేడిగా వడ్డించుకుందాం. దీన్ని మంచిగా మసిలితేనే దీంట్లో సువాసన ఆ గ్రేవీ అంతా బయటకు వస్తుంది. కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకొని దీన్ని ఫినిష్ చేసుకుందాం. ఇందులో బెల్లం కూడా వేసేసుకుందాం. ఈ బెల్లం కూడా వేసుకుని ఇప్పుడు మన ఈ గ్రేవీ టేస్టీగా తయారవుతుంది. ఈ బెల్లం కూడా చక్కగా కరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం. చూడండి, కొంచెం అంతా ఈ గ్రేవీ మనం అన్నంతో పాటు కలుపుకుంటూ ఉంటే ఆ చిక్కగా భలేగా ఉంటుంది. కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసి దీంట్లో కోడిగుడ్లు వేసుకొని కుక్ చేసుకుందాం. నాగ్పూర్ స్టైల్లో ఈ గ్రేవీ రెడీ. కోడిగుడ్డు పులుసు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇలా కోడిగుడ్లు అందులో వేసిన తర్వాత ఇంకెక్కువసేపు ఏం కుక్ చేయక్కర్లేదు. స్టవ్ కట్టేద్దాం. దీన్ని వేడిగా అన్నంతో పాటు వడ్డించుకుందాం. సో చూడండి, మరి చాక్లెట్ కలర్లో మన సాస్ ఎలా ఉందో మన గుడ్డు. మరి అలాగే దీంట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని కలిపి ఈ మురమరాల్ని ఇందులో వేసుకొని కలిపేసుకుందాం. ఇలా చేసి ఇందులో నీళ్లు ఏమి లేకుండా చక్కగా ఉగ్గానిని మనం మిరపకాయ బజ్జీలో స్టఫింగ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. మురమరాల్ని ఆ చక్కగా ఆ పల్లీల పొడి, ఆ కరివేపాకు వాటన్నిటితో పాటు ఉప్పు అన్నీ వేసేసాం. కానీ ఇప్పుడు తింటే ఇది కూడా మనకి టేస్టీగా ఉండాలి. కారం అన్నీ వేసేసుకొని భలేగా టేస్టీగా తయారైపోయింది. మరి దీన్ని మనం మిరపకాయ బజ్జీల్లో స్టఫ్ చేసి తర్వాత బజ్జీలా ఫ్రై చేసుకొని తిన్నాం. మనకి ఆ రుచి రాయలసీమ రుచి, కానీ కొంచెం వేరియేషన్తో ఇది చక్కగా ఎంజాయ్ చేద్దాం. మనం చేసుకున్న ఉగ్గానినే మిరపకాయలో చక్కగా స్టఫింగ్ చేసుకుందాం. పల్లీల పొడి అన్నిటితోటి దీని టేస్ట్ అదిరిపోతుంది. నిండుగా వేసుకుందాం. వేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. మిగతా ఈ ఉగ్గానిని కూడా తీసేసి కొంచెం అన్నం ముద్దలా దీన్ని లోపల స్టఫింగ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకుందాం. ఈ బజ్జీలు చేసిన తర్వాత దీనికి ఇంకో చమత్కారం ఉందండి. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం నిమ్మరసము, కొత్తిమీర వేసామనుకోండి, మన ఈ ఉగ్గాని బజ్జీలు మరింత టేస్టీగా తయారైపోతాయి. సో మరి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మన పిండి కలిపేసుకుందాం.
శనగపిండి, అలాగే దీంట్లో వాము ఏదన్నా ఫ్రైడ్ ఐటమ్స్ మనం చేసుకునేటప్పుడు బజ్జీలు పకోడీలో వేసినప్పుడు మన కడుపుకి కొంచెం హాయిగా ఉంటుంది. మరి దీంట్లో సోడా కూడా కొంచెం చిటికెడంతా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేస్తే నూనె పీల్చుకునే ప్రమాదం ఉంటుంది. అందుకని సోడా చాలా కొంచెంగా వేసుకుంటేనే పర్ఫెక్ట్. దీంట్లో కలిసిపోయేలా చేసుకుందాం. ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకుందాం. కొంచెం అంత నూనె ఇందులో పోసి ఇప్పుడు నీళ్లు పోసి ఫస్ట్ చిక్కగా దీన్ని కలుపుకుందాం. చిక్కగా కలుపుకోవడం వల్ల గడ్డలు కట్టకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. నీళ్లు వేసుకుందాం. వేసి దీన్ని చిక్కగా పేస్ట్. అయితే ఇందులో చాలామంది కారప్పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుంటారు. మీకు కావాలంటే వేసుకోండి. ఈరోజు ఉగ్గానీలో నేను కారప్పొడి వేసాను. ఇంకా ఇందులో కూడా ఎందుకు, అసలే ఇవి మిరపకాయలు, మరీ కారం అవ్వకుండా దీన్ని చేసుకుందాం. ఇలా చిక్కగా పేస్ట్ చేయడం వల్ల గడ్డలు కట్టకుండా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కావలసినన్ని నీళ్లు పోసుకొని మన మిరపకాయ బజ్జీలకి తయారు చేసుకుందాం. అయితే ఎంత నీళ్లు కావాలి అంటే వేలు పెట్టి ఇలా తీసినప్పుడు దానికి కోటింగ్ అవ్వాలి. మరీ కోటింగ్ అవ్వట్లేదు అనుకోండి, పల్సగా ఉందనుకోండి, అప్పుడు మన బజ్జీలు బాగా లైట్గా వస్తాయి. అదే కోటింగ్ ఇలా తీసినప్పుడు బాగా చిక్కగా ఉండి ఇలా కారకపోయిందనుకోండి, బజ్జీల పైన పిండి మరీ ఎక్కువగా అయిపోతుంది. ఒక 2 చుక్కలు వేసేసి దీన్ని కలిపేసి ఇప్పుడు మన మిరపకాయ బజ్జీలకి గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఉగ్గాని బజ్జీలో దానిపైన చక్కగా మనం వేసాం. అయితే ఇట్లా స్టఫింగ్ చేసినప్పుడు దీన్ని ఇలా ముంచుకుందాం. మరీ దాన్ని ఓవర్గా ఇలా కోటింగ్ చేసేసి తీసేటప్పుడు ఇలా మనం ఒక సైడు ఈ మిరపకాయని, నూనె మరీ అంత వేడిగా లేనట్టుంది, ఇంకా కొంచెం వేడిలో చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. సో మరి కొంచెం ఆగి మళ్ళీ కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకుందాం. మిరపకాయ చక్కగా కుక్ అవ్వడం కోసం ఇలా చేసేస్తే పిండి ఒక పక్క నుంచి వచ్చేస్తుంది. అక్కడ మిరపకాయ నూనెకి తాకి అది మంచిగా మిరపకాయ కుక్ అవుతుంది. ఇలా చేసుకుంటే కూడా మనకి పర్ఫెక్ట్గా మన బజ్జీలు చక్కగా వచ్చేస్తాయి. మరి వీటిని 2 పక్కల మంచి కలర్ వచ్చేదాకా కుక్ చేసుకుందాం. మరి పిండి కూడా పర్ఫెక్ట్గా ఉంది. మరి సోడా కూడా ఎక్కువ కాకుండా చక్కగా సరిపోని వేసుకున్నాం. మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసుకుంటే అదిరిపోతుంది. మన మిరపకాయ బజ్జీలు చక్కగా ఆ మిరపకాయ మనం పిండిని తీసాం కదా, దానివల్ల చక్కగా ఇలా అయి పర్ఫెక్ట్గా మిరపకాయ బజ్జీలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉల్లిపాయల్ని సన్నగా తరిగేద్దాం. ఉల్లిపాయలు కొంచెం, దాంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే దీంట్లోనే కొంచెం నిమ్మరసం అలా పిండేసి కొంచెం అంత చాట్ మసాలా కూడా దీంట్లో వేసి కలిపేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని మన మిరపకాయ బజ్జీల్లో స్టఫ్ చేసుకుంటే మరి అద్దరిపోతుంది. సూపర్ టేస్టీగా తయారవుతుంది. ఏముంది, మిరపకాయ తీసుకుందాం, దాని పొట్టని ఇలా కట్ చేద్దాం. కొంచెంగా దీంట్లో మనం పెట్టిన ఉగ్గాని బయటపడేలా చేసి దీంట్లో మన ఉల్లిపాయలు ఇలా స్టఫింగ్ చేసేసి పెట్టేద్దాం. డబల్ ధమాకా అన్నమాట. ఫస్ట్ ఉగ్గాని రుచి, తర్వాత మనకి దానికి స్పెషల్గా టేస్టీగా రావడం కోసం మన ఈ ఉల్లిపాయ, కొత్తిమీర ఇది కూడా పర్ఫెక్ట్గా ఇలా చేసేసుకొని ఇంకేంటి ఫుల్ జీవితాన్ని ఆస్వాదించేద్దాం. సూపర్ అంటే సూపర్ అని చెప్పేసి ఎంజాయ్ చేద్దాం. మిరపకాయ బజ్జీల్లో కూడా ఎన్నో రకాలు చింతపండు, నువ్వులు వేసేసి చేసుకుంటే, మరి బంగాళదుంప చేసి పెద్ద ఈ అరటికాయ లాంటి మిరపకాయల్లో చక్కగా స్టఫ్ చేసి తర్వాత కట్ చేసి మిరపకాయలు ఎన్నో ఎంజాయ్ చేస్తాం. మరి ఈరోజు ఉగ్గానీనే నింపేసుకొని చక్కగా చేసేసుకున్నాం. మరి తినేసి ఎంజాయ్ చేద్దామా?